ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో మోరం పండుగను ఘనంగా జరుపుకుంటారు. రుయ్యాడి గ్రామంలో మోరం పండుగ జాతరలాగా ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి మరియు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వారు మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా రుయ్యాడి గ్రామానికి వస్తుంటారు. రుయ్యాడి గ్రామస్తులు వారు ఎక్కడ ఉన్నా కానీ మోరం పండుగకు కంపల్సరీ వస్తారు. మోరం పండుగని చూడడానికి వారు ఎక్కడ ఉన్నా కానీ వారి సొంత ఊరుకు రాకపోతే వారికి ఆనందం అనిపించదని వారు గ్రామస్తులు చెప్పడం జరిగింది. రుయ్యాడి గ్రామంలో మోరం పండుగ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఛానల్ వారికి మోరం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మోరం పండుగని ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే కుల మతాలకు అతీతంగా మత సమరాశానికి నిలయంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దశమి రోజు చివరి రోజు అయినటువంటి దశమి రోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాలు ఏర్పరచడం జరిగింది ఆలయ ట్రస్ట్ ద్వారా. అలాగే ఒక కొత్త నూతన కొరవడి ఏంటంటే ఒక 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ గారు ఒక 17 లక్షల స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి వారి పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రుయ్యాడి గ్రామస్తుల తరఫున వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రుయ్యాడి గ్రామంలో దాదాపు 150 సంవత్సరాల క్రితం నుంచి రుయ్యాడి మోరం అశ్వనుషన్ పంచదేవుని పండుగ అంటే మత సామరస్యానికి నిదర్శనంగా కులమతాలకు అతీతంగా వయోభేదానికి అతీతంగా 5 సంవత్సరాల పిల్లల నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసి అన్ని కులాల మతాలు కలిసి ఈ మోరం పండుగని అశ్వనుషన్ దేవస్థానం పంచదేవుని పండుగని 150 సంవత్సరాలు జరుగుతున్న చరిత్ర ఉన్నది. మా గ్రామంలో మద్యాన్ని సేవించకుండా
పాదరక్షలు వేసుకోకుండా మరి అనేక మంది నియమ నిష్టలతో ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారమే ఈ తెలంగాణలో 4 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 4 జిల్లాల మంది ఈ 3 రోజుల మొహరం పండుగకు అత్యధికంగా వచ్చి మరి దర్శనానికి భక్తులు రావడం జరుగుతుంది. ఆ భక్తుల సౌకర్యార్థం ఈ ఫంక్షన్ హాల్ ఈరోజు అన్నదానం కార్యక్రమం 20-25 వేల మంది వరకు వచ్చిన అన్నదాన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. పొద్దు నుంచి ఇప్పటి వరకు మరి ఇద్దరు మంది భక్తులు వస్తున్నారంటే మన దేవుడు వీళ్ళు మనసులోకి ఉన్నటువంటి కోరికల్ని నెరవేరిస్తేనే ఇంత దూరం నుంచి వచ్చి మరి ఇక్కడ పండుగ జరుపుకొని మొక్కులు తీర్చుకొని మరి దర్శనం చేసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగి మరి ఈ గ్రామస్తులకు కానీ లేకపోతే ఇక్కడ వచ్చే భక్తులకు కానీ అష్టైశ్వర్యాలు మరి పాడి పంట అన్ని చోట్ల అందరికీ ఆరోగ్యంగా ఉంచుకొని దేవుడు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను భక్తుల తరఫు నుంచి మా గ్రామస్తుల తరఫు నుంచి దేవస్థాన కమిటీ తరఫు నుంచి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.